నమస్తే, నేను ప్రియా. ఏవి తెలుగు వార్తలకు స్వాగతం. కులాలను రెచ్చగొట్టే సమాజాన్ని విడగొట్టడమే వైసీపీ లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్. రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అని అరవ శ్రీధర్ ఆరోపించారు. కాళహస్తి కార్యకర్త కొట్టే స్థాయికి పవన్ కళ్యాణ్ అండగా నిలిచి జనసేన శ్రేణులకు ధైర్యం ఇచ్చారని అన్నారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కాపు విద్యార్థులకు అన్యాయం చేసిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలు ముందుగా జగన్ రెడ్డి నిర్ణయాలపై సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కాపుల ప్రయోజనాలను విస్మరించిన వైసీపీ నేతలు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా ఉంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కుల మత ప్రాంత వర్గ వర్ణ ఏ విభేదాలు లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు అందుతూ ఉంటే ఆయన హవా తగ్గించాలని ఈ కుల కార్చిచ్చి తీసుకొచ్చి కాపులను అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఉమ్మ కాపులను అంత షెడ్డుకు పోయినటువంటి ఈ ఉమ్మ కాపులను అంతా ఒక చోట చేర్చి ఏదో కాపులను చీలుస్తాం అని చెప్పి కలగంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా, మీరు కాపులకి ఎన్ని చేసినా, మీరు ఎన్ని చేసినామని చెప్పినా, ఎన్ని ఛాలెంజ్లు చేసినా, నాకు తెలిసి నిన్న ఈ పేరుని లేకపోతే చాలా మంది అంబటి, ముఖ్యంగా తోట త్రిమూర్తులు, ఈయన మండపేటలో ఓడిపోయినాడు, ఇంకో చోట ఓడిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు మా పంతం నానాజీ మీద మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము అంటున్నాడు. ఇండిపెండెంట్గా ఏమి, వైసీపీలో నిలబడితే డిపాజిట్ రాదేనా? మరి ఇండిపెండెంట్గా ఎందుకు చేయాలి? మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచే పోటీ చేయొచ్చు కదా త్రిమూర్తులు గారు. నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళందరూ ఈ షెడ్డుకు పోయిన బండ్లన్నీ నెత్తి నోరు కొట్టుకున్నా, సారీ టు సే, ఆ ఇంట్లో ఉన్న అమ్మలు, అక్కలు, చెల్లెలు, వాళ్ళ బిడ్డలు కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాసు గుర్తుకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క నిజాయితీని చూసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేస్తున్నారన్నారు. సరే, మీకు దమ్ముంటే, వైసీపీ నాయకులకి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు పిఠాపురం వదిలి రాయలసీమకు వస్తాడు, రాజంపేటలో నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముందా పులివెందులు వదిలి రాజంపేటలో నిలబడడానికి? లేదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మీ నాయకులకు దమ్ముందా మా నాయకుడి మీద పోటీ చేయడానికి? మేము ముందే చెప్పాం, మా నాయకుడు జాతీయ ఆస్తి. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రంలో నిలబడాలనుకున్న ఛాలెంజ్ తెలంగాణలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. కనీసం మీరు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలియజేసుకోండి. నేను ఒక్కటే చివరిగా ఒక మాట చెప్తున్నా, ఇది కాదు ముఖ్యం, సిద్ధాంతాల మీద, జరుగుతున్న అభివృద్ధి మీద స్ట్రైట్గా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ఓడిపోయినారు. ఆ ప్రతిపక్షంగా రండి, సిద్ధాంతాల మీద లేదంటే అభివృద్ధి మీద విమర్శలు చేయండి, ఖచ్చితంగా స్వీకరిస్తాం. దాన్ని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ స్వరాల కోసం, రాజకీయ లాభాల కోసం ఇలా కుల కార్చిచ్చులు పెడితే రేపు పొద్దున్నే అన్ని కులాలు ఒకటై ఏదైతే 151 నుంచి 11కి దించారో 11కి నుంచి శూన్యానికి దించడానికి అందరూ రెడీగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ప్రజల కోసం, యువత కోసం కష్టపడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాధించము. జనసేన పార్టీ నుంచి నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. కులం లేదని చెప్పి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తామని చెప్పి కళ్యాణ్ సార్ని ఈరోజు కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తామని సమాధానం చెప్పాలి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోనసీమ, ఎక్కడైనా నీకు పోటీ మా నాయకుడు ఉంటారు. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు. 150 సీట్లు ఉన్నాయి వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈరోజు 11కి సీట్లకు పరిమితం చేసింది. దానికి కారణం ఎవరంటే మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాపు నాయకుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కాళహస్తి కొట్టే సాయాన్ని సిఏ గారు కొడితే ఆ రోజు జనసేన పార్టీ కోసం ఆయన రోడ్డు పైనకి వచ్చినందుకు చిన్న కానిస్టేబుల్ స్థాయి నుంచి పై అధికారి వరకు ఆ రోజు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండువ ఒకటే లేదు. ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ
లాగానే పనిచేసింది, కార్యకర్తలాగా పనిచేసింది. ఆ రోజు కొట్టే సాయన్న జనసేన పార్టీ కోసం బయటకు వచ్చినప్పుడు కొట్టే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వచ్చి సాయన్న గురించి మాట్లాడి ఎస్పీ గారితో సాయానికి ధైర్యం చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడు మా కళ్యాణ్ సార్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కొట్టే సాయన్నకి కాపు నాయకుడికి శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఈరోజు ఇచ్చాడంటే అది కాపు నాయకుడికి ఇచ్చే ముఖ్య గౌరవం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజైనా కాపు నాయకుడికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడికి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా కాపు కార్పొరేషన్ లేకుండా చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సామర్లకోటలో ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ నేను ఇవ్వని చెప్పి బహిరంగ సభ చెప్తే కాపు నాయకులంతా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు కాపు నాయకుడు మా నాయకుడి మీద పడ్డారు మీ కాపులంతా. ఆ రోజు అడగలేరా? మా కాపులు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయని చెప్పి ఆ రోజు అడగొచ్చు కదా మీ కాపు నాయకులంతా. కాపు నాయకుడు వెంగయ్య అనే ఆయన వాళ్ళ ఊరికి రోడ్డు లేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మా ఊరికి రోడ్డు కావాలని అడిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఆ వెంగయ్య అనే వ్యక్తిని అమ్మనా బూతులు ఎట్లా పడితే అటు రోడ్డు పైన తిట్టాడు. ఆ రోజు ఆయన ఆ అవమానం తట్టుకోలేక చనిపోతే ఒక్క కాపు నాయకుడు కూడా వచ్చి ఆయన ఇంటికి సరిగా పరామర్శించిన పరిస్థితి ఆ రోజు. ఇప్పటం సభలో కాపు నాయకుడు ఇప్పటం సభ మీటింగ్కి స్థలము ఇచ్చినట్లయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆ రోజు ఆ కాపు నాయకుడు ఇంటికి వెళ్ళి రాళ్ళతో రౌడీజం చేసి ఆయన కొట్టారు. ఆ రోజు అడగలేరు కాపు నాయకులంతా ఈరోజు అడుగుతున్నారు. దేశం కోసం ప్రతినిత్యం, ప్రజల కోసం ప్రతినిత్యం, యువత కోసం ప్రతి సెకండు అణువు శ్రమించే వ్యక్తి డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి నిత్యం ఆయన ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ఆయన మీరు విమర్శించారు, ఇది ఎంతవరకు సహించం. అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కళ్యాణం కావచ్చు, ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి అన్యాయం జరిగింది.